వశిష్ఠుని మాటలు విని నందిని తల పైకెత్తింది. కళ్ళు ఎర్రబడ్డాయి. అది పిడుగుపాట ధ్వనిలా అరవసాగింది. దాన్ని భయంకరాకారం చూసి సైనికులు పరుగులు తీశారు. మళ్లీ వాళ్ళు దానిని తీసుకుపోవడానికి ప్రయత్నించగానే అది సూర్యుడిలా దుర్నిరీక్ష ప్రకాశంతో కనిపించింది. దాని రోమకూపాల నుండి నిప్పులు కురవసాగాయి. దాని ఒక్కొక్క అంగం నుండి పల్లవులు, ద్రవిడులు, శకులు, యవనులు, శబరులు, పౌండ్రులు, కిరాతులు, చీనులు, హూణులు, సింహళులు, బర్బరులు, ఖసులు, యునానులు, మ్లేచ్చులు పుట్టారు. వారంతా కత్తులు దూసి విశ్వామిత్రుని సైనికుల మీద ఒక్కొక్కరికి 5-7 చొప్పున విరుచుకుపడ్డారు. కోలాహలం మినుముట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నందిని సైనికులు విశ్వామిత్రుని సైనికులను ప్రాణాంతకమైన దెబ్బలు కొట్టలేదు. అతని సైన్యం 12 కోసుల దూరం పారిపోయింది. వారిని రక్షించేవారెవరూ లేకపోయారు.